హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే వడియాల పులుసు. దీనికి ముందుగా ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ మినపగుళ్ళు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. వాటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని చల్లారాక పౌడర్ చేసుకుని పెట్టుకోవాలండి పక్కన. తర్వాత వడియాలు వేయించుకోవడానికి ఒక బౌల్లో నెయ్యి వేసుకోవాలండి. దాంట్లో వడియాలు వేసుకొని, ఈ మినప వడియాలండి, ఇవి బయట దొరుకుతాయి షాప్స్లో. మేము ఇంట్లో పెట్టుకున్నవే వాడుతున్నాను. ఇవి ఇలా వేయించుకున్నాక పక్కకు పెట్టేసుకోవాలండి. అదే ఆయిల్లో ఒక 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఎండుమిరపకాయ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు బాగా వేగుతాయి. ఉల్లిపాయలు బాగా వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. తర్వాత ఒక టమాటా యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ టమాటా యాడ్ చేసుకున్నాను నేను. అదంతా బాగా మగ్గాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కారం, మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసుకున్న రసం అంతా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. దాన్ని బాగా మరగనివ్వాలి. పులుపుని బ్యాలెన్స్ చేసుకోవడానికి చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకున్నాను నేను. అవి బాగా మరిగాక మనం వేయించి పెట్టుకున్న వడియాలు ఉన్నాయి కదండి, అవి దాంట్లో యాడ్ చేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలండి. అప్పుడు మనం వేసుకున్న వడియాలు కొంచెం మెత్తబడతాయి. మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కానీ దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మీకు చిక్కదనం కావాలంటే, లేదంటే అక్కర్లేదు. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.